నంద్యాలలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులను ఎన్నుకున్నారు. స్థానిక పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడిగా తిరుపాల్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా విక్రమసింహ నాయక్, ట్రెజరర్గా కేశాలు నాయక్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాలు నాయక్, రాష్ట్ర కార్యదర్శి నారాయణ నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తావు నాయక్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. తమ జాతికి ఏ సమస్య వచ్చినా కాపాడాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని, అన్ని రంగాలలో గిరిజనులు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు, పెద్దలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల జిల్లా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గత 3 నెలల కిందట రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం జరిగింది. వాటి తర్వాత నంద్యాల జిల్లాలో కూడా కమిటీ వేశారు. ఆ కమిటీ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా కొంతమంది ఎన్నుకున్నారు. వాళ్లకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు ఏ సంఘమైనా మన అజెండా ఒకటే, మనమందరం కలిసి ఉండాలన్నది మన అజెండా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉంటే ఏ పార్టీలైనా, అది ఒక పార్టీ అని చెప్పాను కానీ ఏ పార్టీలైనా మన గిరిజనులను అణచివేయాలన్న ధోరణిలో ఉన్నారు. మనను అనేక పార్టీలు భయప్రాంతం చేస్తున్నారని కంకణం కట్టుకుంటున్నారు కనుక మనమంతా ఐకమత్యంగా ఉండాలి. ఈ దేశంలో, ఈ ఉమ్మడి రాష్ట్రంలో 1976 మనకు రిజర్వేషన్ ఏర్పాటైంది. అప్పుడు రిజర్వేషన్ ఏర్పాటైనప్పుడు వారికి ఎలాంటి ఇరుకులు లేవు. కానీ కొంతమంది ఆ రిజర్వేషన్ ఏర్పాటు చేసినందుకు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, అదే ప్రాంతంలో ఈ దేశంలో ఇంకా అన్ని ప్రాంతంలో గ్రామ చివరలో మా గిరిజనులు అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసలు ఇంకా 40-45% పైనే ఉన్న 55% అక్షరాస్యత లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం.